ఎర్లీ మార్నింగ్ రాగానే ఫామ్ దగ్గర అయితే వాతావరణం చాలా బాగా అనిపించిందండి నాకైతే. చూసారు కదా, అట్మాస్ఫియర్ కూడా చాలా బాగా సన్సెట్ అయ్యి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వెదర్ చూడగానే. సో ఫామ్ దగ్గర రాగానే అయితే కొద్దిగా అట్మాస్ఫియర్ చాలా బాగా అనిపించింది ఎర్లీ మార్నింగ్. సో ఇంకా మన డైలీ రొటీన్ తెలిసిందే కదా, డైలీ రాగానే ఎక్స్ చెక్ చేసుకోవడం, తర్వాత కోడ్ని వదులుకోవడం, ట్రావెల్ దగ్గర ఇష్యూ అవుతుంది. సో వెల్కమ్ టు దొర్బా ఫార్మ్స్ అండి. సో ఏంటంటే ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, సో మన ఫామ్లో ఏంటంటే సేల్స్ అనేవి ఆగిపోయినాయండి. సేల్స్ అంటే పూర్తిగా ఆగిపోలేదు. సో మనం ఏవైతే నాటుకోడ్లు పెట్టలు, ఇవి జాతికి పందెం జాతికి సంబంధించిన పెట్టలు ఏవైతే ఉన్నాయో అవి అయితే ప్రస్తుతానికి సేల్స్ అయిపోయినాయండి. సో ఎందుకంటే దీనికి ఒక రీజన్ అయితే ఉందో, ఒక బ్యాడ్ రీజను. సో ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇక్కడ కొన్ని ఏరియాస్కి అవైలబిలిటీ ఉంటుంది, కొన్ని ఏరియాస్కి అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఆల్రెడీ ఒప్పుకున్న కస్టమర్స్ దగ్గర మళ్ళీ మనీ అనేది రిటర్న్ వేయాల్సి వస్తుంది. సో మనం నెక్స్ట్ సేల్స్ స్టార్ట్ చేసే ముందు అయితే ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏంటంటే మన ఫామ్ డెవలప్మెంట్లో కూడా ఉన్నాం. ఏంటంటే మన ఫామ్లో ఏంటంటే దాదాపు చాలా మంచి బ్రీడ్ అనేది తీసుకొచ్చి డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ ఎదురుగా బ్రీడింగ్ యూనిట్లు కనబడుతున్నాయి కదా, సో అవి అయితే మనం చిక్స్ ఆల్రెడీ ఈ మంత్ దిగుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఓన్ బ్రీడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా డెవలప్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. సో దాని క్వాలిటీ, ఫైటింగ్ స్కిల్స్ కూడా ఎలాగుంటాయి ఏంటంటే మీరు ప్రతిదీ చూద్దు కానీ. సో ఏంటంటే ఇంకా మన దాంట్లో అయితే పట్టాలు కానీ పుంజులు కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ సమ్మర్కి మంచి బెస్ట్ క్వాలిటీలో అనేది సేల్స్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఇప్పుడైతే వచ్చి మన దగ్గర ఎగ్స్ అయితే సేల్స్ కొన్నాయండి. ఎగ్స్ అంటే ఓన్లీ నాటుకోడికి సంబంధించినవి. సో అయితే మనం ఏంటంటే నాటుకోడికి సంబంధించిన ఎగ్స్ అయితే సేల్స్కి అయితే జరుగుతున్నాయి. సో అవి కూడా ఏంటంటే మోస్ట్లీ మనం ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఎక్కడైతే ఉందో సో ఆ ఏరియాస్కే పంపడం అనేది జరుగుతుంది. సో ఎందుకంటే మనం ట్రాన్స్పోర్ట్ లేకుండా ముందుగా ఒప్పేసుకుని తర్వాత ట్రాన్స్పోర్ట్ లేకపోతే మనం ఇబ్బంది పడాలి, తర్వాత కస్టమర్ కూడా ఇబ్బంది పడాలి. సో అందుకని మనం ఏంటంటే పాసిబుల్ ఉన్న ప్రస్తుతానికైతే ఎక్స్ ఒకటే సేల్స్ అవుతున్నాయి. సో పాసిబుల్ ఉన్న ఏరియాస్కి అయితే మనం ట్రాన్స్పోర్ట్ కోడ్లు కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఏంటంటే ఈస్ట్ వెస్ట్ తర్వాత మ్యాక్సిమం హైదరాబాద్ ఇటు సైడ్ అయితే ఓకే, అంత బాగానే ఉంది, ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీగా ఉంది, అంత బాగానే ఉంది. సో విజయనగరం, వైజాగ్ ఇటుపక్క వచ్చేసరికి ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్ అనేది మనకి సరిగ్గా లేకపోవడం వల్ల సేల్స్ అనేవి కొద్దిగా అటుపక్క కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో కస్టమర్స్ ఏంటంటే మ్యాక్సిమం మీరు తీసుకునేలా ఉంటే మన దగ్గర బెస్ట్ క్వాలిటీలో మీరే ఆశ్చర్యపోయే విధంగా క్వాలిటీ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మీరు వచ్చే ముందు కూడా కాల్ చేసి రండి, ముందుకు దూసుకెళ్ళిపోయే విధంగా ఉంటాయి కోడి పుంజు. నేను నా ఇన్స్టాగ్రామ్లో కూడా అది అప్లోడ్ చేశాను నేను వీడియో, అయితే అది రీసెంట్గా డిలీట్ చేయడం అనేది జరిగింది. సో కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల డిలీట్ చేయడం అనేది జరిగింది. సో మీకు ఏంటంటే మన దగ్గర ఒక కస్టమర్ కూడా మీవి ఆల్మోస్ట్ అన్ని 100% ప్యూర్ నాటుకోడి ఎగ్గ కాదా అని చెప్పి అడగడం అనేది జరిగింది. సో ఇప్పుడు అవి కూడా ముందు వీడియోస్లో నేను ఆల్రెడీ చూశారు. సో ఇప్పుడు కూడా చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ కనిపించే పెట్టలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నాటుకోడ్లేనండి. సో దీంట్లో పందానికి సంబంధించిన పెట్టలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ 90% అన్ని కూడా పందానికి సంబంధించిన పెట్టలే. సో ఆల్రెడీ మన ముందు వీడియోస్ లో మనం ఏం చెప్పామంటే మనకి బ్రీడింగ్ యూనిట్ లో పెట్టలు అనేది బాగా ఎక్కువైపోవడం వల్ల మనం కొన్ని పెట్టలు అనేది బయట వదిలేయడం అనేది జరిగింది. సో మనకి ఆ క్వాలిటీ పోయినా పర్లేదు, కాకపోతే మనకి అక్కడ ఏవైతే బ్రీడింగ్ యూనిట్ లో క్వాలిటీ ఉందో సో అదైతే మనకు మెయిన్ ముఖ్యం.
సో చూస్తున్నారు కదా, అన్ని కూడా అయితే మంచి పెట్టలేనండి. సో మనకి బయట ఉన్న పెట్టల దగ్గర మనకు గుడ్లు పోయినా పర్లేదు. సో ఏంటంటే అవి నేనైతే ప్రస్తుతానికి బయట వదిలేసాను కాబట్టి అవి నాకు నాటుకోడి గుడ్డుతో సమానం ఇప్పుడు అయ్యి. సో నెక్స్ట్ ఎక్కడ కూడా చూడండి ఈ వీడియోలో అక్కడ ఉన్న పెట్టలు అయితే ఆల్మోస్ట్ అన్ని కూడా ఏంటంటే పందానికి సంబంధించినవి అండి. సో నేను ఏంటంటే మన దగ్గర గాబులు అవి లేక మనం ప్రస్తుతానికి అలా ఓపెన్గా వదిలేయడం అనేది జరిగింది. సో అందువల్ల ఏంటంటే కొద్దిగా ఎగ్స్ పెట్టినా కూడా అవి బయట పెట్టాడు ఎక్కడో చోట చేస్తూ ఉంటాయి. సో నేను దాన్ని నాటుకోడి కిందే లెక్కేసుకుని సో అయితే నేను నాటుకోడి ఎగ్స్ కింద సేల్ చేసేస్తున్నాను. సో తర్వాత ఉండే కొద్దీ నాటుకోడి ఎగ్స్ అనేవి సేల్స్ పెరగచ్చు లేదా తగ్గచ్చు. సో అవి నేను ఏంటన్నది ముందు వీడియోస్లో అనేది మనం మెయిన్లీ ఏంటంటే ఇంకోటి ఏంటంటే మన ఫామ్లో స్క్రాప్ సేల్స్ అనేది ఫినిష్ అయిపోయినాయండి. ఎందుకంటే మనది స్టార్టింగ్ చిన్న ఫామ్ కాబట్టి, స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి కొత్త కాబట్టి మన దగ్గర క్వాలిటీ ఉన్నా కానీ మన దగ్గర కస్టమర్స్ ఏంటంటే కటింగ్కి వస్తాయి లేదా తక్కువకి వస్తాయి అన్నట్టుగా విధంగా మాట్లాడుతున్నారు. సో ఏంటంటే సేల్స్ అనేది పుంజులు కానీ లేదంటే మన దగ్గర ఆన్లైన్ అండి, నేను ఆన్లైన్ వరకే చెప్తున్నాను. ఆఫ్లైన్ కస్టమర్స్ మన దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్ళే వాళ్ళకైతే నేను ఎటువంటి అబ్జెక్షన్ అనేది పెట్టను. సో ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకుని వెళ్ళిపోవచ్చు. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆన్లైన్లో కాల్ చేసే వాళ్ళు ఎలాగంటే వాళ్ళకి క్వాలిటీ ఏంటంటే ఫైటింగ్ స్కిల్స్ ఏమి చూడకుండా పుంజు ఏదైతే క్వాలిటీ కనబడుతుందో అంటే ఎలాగంటే దాన్ని ఆకారం బట్టి చూసి ఇది మంచిది అని చూసుకుంటున్నారో తప్పించి అది ఎలాగున్నా కానీ దాని ఫైటింగ్ స్కిల్స్ అనేవి బాగున్నాయా లేదా అని చూడట్లేదు. సో ఈ కోళ్ళ ఫీల్డ్లో మెయిన్లీ ఏంటంటే ఇదేనండి తలకాయ పోటు. కోడిని అంచనా చేసినా కానీ దాని ఫైటింగ్ స్కిల్స్ అంచనా పట్టలేకపోవడం, లేదంటే కోడి అందంగా ఉంది ఇది తీసుకుందాం దీని ఫైటింగ్ స్కిల్స్ అంటే ఫైటింగ్ స్కిల్స్ అయితే చూడట్లేదు. ఫస్ట్ ఫైటింగ్ స్కిల్స్ చూడకుండానే కోడి తోక ఎత్తుగా ఉందా, వాలుగా ఉందా, మెత్తవాటమా, రిచ్చివాటమా అని ఇవి అడుగుతున్నారు తప్పించి దాని ఫైటింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా అని అడుగుతున్నారండి. ఇదైతే చాలా నవ్వు కింద అనిపిస్తుంది నాకైతే. ఒక కస్టమర్ అయితే కాల్ చేశారు నాకు. తనైతే ఏమన్నాడంటే ఆల్మోస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అయితే అంది. తను చాలా ఏజ్ కూడా చాలా చిన్నది, సంథింగ్ లైక్ ఇంటర్ సంథింగ్ ఏదో అనుకుంటా. అయితే తను అడిగిన మాటలకైతే నాకు నవ్వు వచ్చింది. తను ఏం అడిగాడంటే అన్న కోడిపుంజు డబుల్ బాడీ కావాలి, వెన్ను బారు కావాలి ఇలాగ అడుగుతున్నాడే తప్పించి కోడి యాక్చువల్లీ మంచి క్వాలిటీ ఉందా లేదా అని ఫస్ట్ మాట అసలు అయితే అడగలేదండి. సో తను ఎప్పుడైతే ఈ మాట అన్నాడో నాకైతే అర్థమైపోయింది తను ఇలాగ ఇంట్రెస్ట్తో తీసుకోవాలనుకుంటున్నాడని. సో అయితే కస్టమర్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఎలాగ ఉండాలి ఎలాగని. సో ఆల్మోస్ట్ ఏంటంటే కోళ్ళు కొనే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మన ఇంటి దగ్గర పెంచే వాళ్ళ దగ్గర కానీ లేదంటే మక్కంలో అయితేనే తీసుకోండి. సో సంతల్లో తీసుకొచ్చినవి అయితే మీరు చాలా ఇబ్బంది పడతారు. మన స్టార్టింగ్లో ఏంటంటే కొద్దిగా తెలిసిన వాళ్ళే సంతకి తీసుకురావడం అనేది జరుగుతుంది. సో మనం తీసుకొచ్చినవి కొన్ని అయితే అంటే ఫామ్ మొదలు పెట్టక ముందు సో అప్పుడు ఏంటంటే మనం ఆల్మోస్ట్ తీసుకొచ్చాం డబ్బు అయిపోవడం వల్ల మనీ వేస్ట్ అయిపోయేది. సో ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకూడదు అని చెప్పి చాలా జాగ్రత్తగా అయితే ఉంటున్నాం. అంటే ఆల్మోస్ట్ మనమే మన బ్రీడింగ్ సెక్షన్లో తీయించుకోవడం, తర్వాత తెలిసిన వాళ్ళ మక్కాల్లోకి వెళ్ళి మంచి బ్రీడ్ తీసుకురావడం, మన సొంత బ్రీడ్ డెవలప్మెంట్ అయితే అది ఇంకా జరుగుతుందండి. సో అది ఒక 1 month 2 months పట్టచ్చు ఓన్ బ్రీడ్. సో అదైతే ఓల్డ్ లైన్ కక్రేకి సంబంధించింది. సో దాన్ని కూడా తీసుకొస్తాను, చూపిస్తాను. దాని క్వాలిటీ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. సో అయితే సేల్స్ అనేది మనం ప్రస్తుతానికి ఆన్లైన్ సేల్స్ అయితే తగ్గించడం అనేది జరిగింది అండి. సో ఓన్లీ ఎగ్స్ అయితేనే సేల్స్ చేస్తూ ఉంటాం మనం, ఎగ్స్ ఒకటే.
సో తర్వాత ఇంకోటి ఏంటంటే పుంజులు అనేవి మనం బెస్ట్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అదైతేనే సేల్స్ చేస్తాం. దట్టు మనం ఈస్ట్ వెస్ట్ తర్వాత హైదరాబాద్ ఒకటి ఇలాగ ఎటువంటి పాసిబుల్ ఉన్న ఏరియాస్కే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం, ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ ఉంటుందో.